మన డిప్యూటీ సీఎం కళ్యాణ్ గారు పాలన ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. అండ్ ముఖ్యంగా నిన్న ఒక బామ్మతో కలిసి వాళ్ళ పార్టీ ఆఫీస్లో కూర్చొని ఆ మంచం మీద ఆ ముసలాడితో తింటూ ఆమెతో మాట్లాడిస్తూ ఆమెకు ఒక చీర ఇవ్వడం అండ్ ఒక చెక్ ఇచ్చారు. అండ్ దాంట్లో మళ్ళీ చీరలో ఒక 50,000 పెట్టి ఇచ్చానని చెప్పి, అంటే ఎలా ఉందంటే ఒక మనవాడు ఉంటుంది కదా, బామ్మ మనవాడు, ఆ ఫీలింగ్ వచ్చింది. అసలు ఆ వీడియో చూసి ఎన్నిసార్లు చూసినా అంటే స్కిప్ కొట్టబుద్ధి కావట్లే, చూస్తూనే ఉన్న అంత అలా వెళ్ళిపోయింది. అసలు చాలా థ్యాంక్స్ బామ్మ గారు, మీరు పవన్ కళ్యాణ్ గారు గెలవాలని చెప్పేసి మీ పింఛన్ డబ్బుల్లోంచి పక్కన పెట్టేసి మీరు మొక్కు తీర్చుకున్నారు. అది నెరవేరింది. ఇవాళ మీరు పవన్ కళ్యాణ్ గారిని కలవాలనుకున్నారు, కలిసారు, కూర్చొని ఆయన్ని మీ ఇంటికి వద్దామని అనుకున్నారు. కానీ అక్కడికి వస్తే ఆ జనాలంతా మీ ఇంటి ఇబ్బంది అవుతుందని చెప్పి ఆయన రాలేకపోయినానే మిమ్మల్ని అక్కడికి పిలిపించారని చెప్పారు. అది చాలా ఆనందంగా ఉంది. కళ్యాణ్ గారు ఇంత బిజీ షెడ్యూల్లో కూడా ఒక పెద్ద ఆవిడని కలిసి ఇంత చేశారు, ఎలా అనిపిస్తుంది? ఎందుకంటే ఇవ్వాలి కదా, టైం ఇవ్వాలి కదా. ఇప్పుడు వాళ్ళ పార్టీ కోసం ఆమె చేసింది ఎవరు నిజం చెప్పాలంటే అభిమానులు కూడా ఎవరు చేయలేదండి. నిజంగా చెప్పాలంటే ఎవరు కూడా అభిమానులలో ఇలా చేయలేదు నాకు తెలిసి. ఆమె ముస్లిం, ఆమెకు సంబంధమే లేదు. కానీ ఆమె ప్రేమతో ఎవరిని కూడా అడగట్లేదు డబ్బులు. ఆమె వచ్చే పింఛన్ డబ్బుల్ని పక్కన పెట్టి మరీ చేసింది. చాలా హ్యాట్స్ ఆఫ్ అమ్మగారు, బామ్మగారు, మీరు ఇలా చేసినందుకు. పవన్ కళ్యాణ్ మీద ఉన్న మీకు ఎంత అభిమానం ఉందనేది నాకు అసలు నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతుంటే అసలు ఆయన చాలా రోజులైంది ఆయన నవ్వి, అంటే అంత హ్యాపీగా చూశానని. చాలా కాలమైంది. చాలా థ్యాంక్స్ బామ్మగారు.